నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో అట్టహాసంగా నంది నాటకోత్సవాలు ప్రారంభం. భారీ ఎత్తున తరలివచ్చిన కళాకారులు, అభిమానులు. జనవరి 7న వైజాగ్లో ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు. జయప్రదానికి పిలుపునిచ్చిన అసోసియేషన్ నాయకులు. ఆడదాం ఆంధ్రపై విద్యార్థి యువజన సంఘాల వినూత్న నిరసన. ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్. కళలకి పుట్టినిల్లు గుంటూరులో నంది నాటకోత్సవాలు శనివారం నుండి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రాచీన కళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తోంది. గుంటూరు నగరం నడిబొడ్డులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరుగుతున్న పోటీలను బీసీ సంక్షేమ శాఖ, సినిమా ఆటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29 వరకు నగరంలో ఉత్సవాలు జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కళల్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చలనచిత్రం, టీవీ మరియు నాటక రంగం అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ అనుభవం కలిగిన వ్యక్తుల్ని పోటీలకి న్యాయ నిర్ణేతలుగా నియమించామని, నిష్పక్షపాతంగా విజేతలను ప్రకటించి ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలు, బాలికలు శంకర గారి మా తెలుగు తల్లి గౌరవనీయులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, రాష్ట్ర సమాచార పౌర సరఫరాల శాఖ, అలాగే సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ మార్పుల యొక్క ఐటీ స్టాఫ్ ఆర్టిస్ట్ లాంగ్. అందుకనే కళాకారులు ఎప్పటికీ పుణ్య ఫలం అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రాచీన కళ అంతరించిపోయింది అనుకుంటున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అంతరిస్తున్నటువంటి ప్రాచీన సంస్కృతిని పరిరక్షణ కోసం నంది నాటకోత్సవాల్ని ఈరోజు గుంటూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిలో పారదర్శకతకి పెద్దపీట వేసి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారి ప్రతిభకి ప్రభుత్వం తరఫున పారితోషికం అనే దానికంటే ప్రోత్సాహకం, వారిని ఉత్సాహపరిచేటువంటి దీనిలో నాటకోత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఈరోజు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఈ కళా ప్రాంగణానికి ఆయన పేరు నామకరణంతో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి కళా ప్రాంగణంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని తీర్చిదిద్దడం, అలాగే పట్టణంలో సంఘ సంస్కర్తల యొక్క అయితే నాటక రంగానికి విశేషమైనటువంటి కృషి జరిపినటువంటి వారి యొక్క పేర్లతోటి హోర్డింగ్స్ని ఏర్పాటు చేయడం, వారి కళాతోరణాల ద్వారా వారి నామాన్ని ఉచ్చరించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ పోటీల్లో 73 అవార్డులు గెలుచుకోవడం కోసం 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు,
78 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటూ ఉన్నారు. నాటక పోటీల న్యాయ నిర్ణేతలుగా ఒక్కొక్క విభాగానికి 3 చొప్పున 15 మందిని న్యాయమూర్తులుగా దీనికి వ్యవహరిస్తూ ఉన్నారు. మొదటిసారి నటీనటులకు ఏసీ హోటల్లో, అంటే ప్రధానంగా ఈ నాటక రంగానికి ఎక్కడ ప్రోత్సాహం తగ్గిందంటే వారికి వసతి సరైనది ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిని అందరినీ కూడా వారిని మాకు చీఫ్ గెస్ట్గా భావించి వారికి వసతి ఏసీ రూములు ఏర్పాటు చేయడం ద్వారా వారికి భోజన వసతి వచ్చి టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆడిటోరియం దగ్గర ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్, శానిటరీ అంటే పరిశుభ్ర వాతావరణాన్ని కూడా మిగల్చడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 10 గంటల వరకు 5 విభాగాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని, వాటికి ఉచిత ప్రవేశానికి ఉచితమే. నంది నాటకోత్సవాలు అనౌన్స్మెంట్ చేసిన కాడి నుంచి ఈరోజు వరకు మీ మీడియా మొత్తం చూస్తూనే ఉంది. మేము బిగినింగ్లో ఎలా ఫాలో అవ్వాలి అనుకున్నామో అని మీకు చెప్పాము. అదే సూచన తప్పకుండా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. ఏది ఎవరికి ఇబ్బంది లేకుండా జడ్జీలు పర్ఫెక్ట్ మనుషులు వేరుకొని మొత్తం 27 మంది జడ్జీలు ఏది ఈ అవార్డులు ఇవ్వడానికి మేము పెట్టుకున్నది. అంతకుముందు వేరే ప్రభుత్వాలు ఏంటంటే జడ్జీలు ఎవరో కూడా 90% నాకైతే తెలియదు. అంటే జడ్జీలు వచ్చి ఇట్లా టేబుల్ మీద కూర్చొని ఉత్తమ నటుడు అని చెప్తుంటాడు కదా, చెప్పేలోపే ఈ పేపర్లు వేరే వస్తూ ఉండేవి. వేరే ముఖ్యమంత్రి గారి బామర్దో ఇంకొకళ్ళు వచ్చేసి వీళ్ళు అసలు యాక్చువల్గా సినిమాలు మొత్తం చూడరు, నాటకాలు మొత్తం చూడరు. ఇవన్నీ లేకుండానే వచ్చిన కళాకారులందరూ బయట వెళ్తూనే తిట్టుకుంటూ కనీసం వాడు మొత్తం జడ్జి కూడా మొత్తం చేయలేదు, నాకు ఎందుకు రాలేదు అని వాళ్ళు అడగటం, బాధపడటం, తిట్టుకోవటం, డిసప్పాయింట్ అవ్వడం మేము చూసాం. ఇవన్నీ తీసుకెళ్ళి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి గారి ముందు ఇవన్నీ పట్టడం జరిగింది. అన్న ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుందో నాకు తెలుసు. నేను ముఖ్యమంత్రి కాకముందు నీకు తెలుసు కదా, నువ్వు కూడా ప్రెస్ మీట్లో వాళ్ళు చెబుతుంటావు కదా, వాళ్ళు అన్యాయం తీసుకున్నారు, వీళ్ళు అన్యాయం తీసుకున్నారని. మరి ఈ సీట్లో నువ్వే కూర్చొని అన్యాయం లేకుండా న్యాయంగా చేయి. మరి అంత క్లియర్గా నువ్వు చేస్తే నువ్వు గిఫ్ట్ ఇస్తా అన్నావు. అక్కడి నుంచే ప్రతి మాట కానీ ప్రతి అంశం కానీ అన్నీ మా ఎండీ గారికి, మా జనరల్ మేనేజర్కి, ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఒక్కో స్టెప్ తీసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో జనవరి 7న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభ జరగనుంది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు దొప్పలపూడి ఈశ్వర్తో పాటు ఇతర నాయకులు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం పోస్టర్ ని ఆవిష్కరించి మాట్లాడారు. ఏపీ జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ సంగీతారావు, జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్, మున్సిపల్ యూనియన్ నాయకులు ఈదులమూడి మధుబాబు, శ్యామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయప్రదం చేయండి. 7వ తారీఖున విశాఖపట్నంలో జరిగే మహాసభను, మున్సిపల్ ఉద్యోగుల మహాసభను, 7వ తారీఖున విశాఖపట్నంలో జరిగే మహాసభను, మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి ఏపీఎంఈఎస్ఏ, వర్ధిల్లాలి ఏపీఎంఈఎస్ఏ. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ, నా పేరు డి ఈశ్వర్. నేను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో ఉద్యోగస్తులందరినీ కలిపి ఒక తాటిపై తీసుకురావడం కొరకు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏదైతే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిందో, రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేస్తున్నటువంటి క్యాడర్లకి సంబంధం లేకుండా అన్ని క్యాడర్లు అంటే మినిస్టీరియల్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, శానిటరీ సూపర్వైజర్స్ కానీ, శానిటరీ
మేస్తూర్లు, హెల్త్ అసిస్టెంట్లు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ, రెవెన్యూ సెక్షన్ కానీ, హెల్త్ సెక్షన్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అందరు ఉద్యోగస్తులతో కలిపి ప్రప్రథమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘమే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్. ఈ యొక్క సంఘానికి నగరపాలక సంస్థలన్నింటిలో తిరిగి ప్రతి కార్పొరేషన్లో కూడా ఈ యొక్క సంఘం యూనిట్ని ఫామ్ చేస్తున్నాము నగరపాలక సంస్థ వైడిగా. అలాగే ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో కూడా యూనిట్ ఫామ్ చేశాము లోకల్గా ఒక బాడీని. ఈ యొక్క బాడీ అడ్హాక్ కమిటీగా ఉంటుంది. రేపు 7వ తారీఖున విశాఖపట్నంలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ బహిరంగ సభను జయప్రదం చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పర్మనెంట్ కమిటీ ఫామ్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా దానికి తరలి వస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా గుంటూరు కార్పొరేషన్ నుంచి కూడా వేలాదిగా ఉద్యోగస్తులందరూ దానికి హాజరై జయప్రదం చేయాలని వీరందరినీ రిక్వెస్ట్ చేశాము. ఈ యొక్క నూతన కమిటీ ఏదైతే ఉందో వీరందరూ ఉద్యోగస్తులందరినీ ఐక్యపరిచి ఆ సభకి తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు. తప్పకుండా నగరపాలక సంస్థలో ఉన్న అన్ని సమస్యలను అడ్రస్ చేయడానికి ప్రతి సమస్య నగరపాలక సంస్థ ఉద్యోగస్తులకి సర్వీస్ రూల్స్ కూడా లేని పరిస్థితిలో మన కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మన సమస్యల సాధన కోసం కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ నగరపాలక సంస్థలో ఉన్న ఉద్యోగస్తులందరూ మమ్మల్ని నమ్మండి. ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు గారు వెంకటేశ్వర్లు గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ యొక్క జేఏసీ నాయకత్వంలో ఈ యొక్క సంఘం ముందుకు వెళ్తుంది. సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం. మరి ఇప్పుడున్న మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈరోజు మరి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో అడ్హా కమిటీని మరి ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అడ్హా కమిటీలో మరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి పి వెంకటరావు గారిని మరి సెలెక్ట్ చేశాము. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏపీజేఏసీ అమరావతి పక్షాన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి జనరల్ సెక్రటరీగా ఉదయ రంగకుమార్ గారు వారిని కూడా మరి అడ్హా కమిటీలో జనరల్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ట్రెజరర్గా ఎం యూసుఫ్ బేగ్ గారిని ట్రెజరర్గా మరి అడ్హా కమిటీలో నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఇద్దరిని సెలెక్ట్ చేశాము. మరి ఈరోజు వీరందరూ ఒక ఏకతాటిగా ఉండని భావంతో అది అడ్హా కమిటీ కాబట్టి మరి వైస్ ప్రెసిడెంట్గా శ్రీహరి గారిని, అదేవిధంగా కె మల్లేశ్వరరావు గారిని వారిని కూడా అసోసియేట్ ప్రెసిడెంట్గా అసోసియేట్ ప్రెసిడెంట్గా రాజేష్ గారు వీరందరినీ అడ్హా కమిటీలో ఈరోజు నిర్ణయించడం జరిగింది. దాని భాగంగా ఈరోజు పోస్టర్ను కూడా విడుదల చేశాం. ఆ పోస్టర్లో మరి మెయిన్ థీమ్ ఏంటంటే రేపు 7వ తారీఖు జరిగే మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అడ్హా కమిటీలు ఫామ్ అయ్యి అన్ని జిల్లాల్లో ఫామ్ చేసుకుంటూ రేపు 7వ తారీఖు పెద్ద కార్యక్రమం మున్సిపల్ ఎంప్లాయీకి న్యాయం జరగాలనే ఒక దృక్పథంతో ఏపీజేఏసీ అమరావతి పక్షాన బొప్పరాజు గారి నాయకత్వంలో మరి దామోదర్ గారి నాయకత్వంలో రేపు 5వ తారీఖున గురజాల కళాక్షేత్రంలో మరి సిరిపురం జంక్షన్లో ఉంటుంది. అది దాంట్లో భారీ ఎత్తున ఎక్కువగా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వైజాగ్ నుంచి చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా ఎక్కువగా దాంట్లో పాల్గొనడానికి నిర్ణయించాము. దాన్ని కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ అడ్హా కమిటీ కూడా ఒక నిర్ణయంగా తీసుకుని ఇక్కడి నుంచి కూడా ఎక్కువ మందిని తరలించడానికి దానికి ఏపీజేఏసీ అమరావతి పక్షాన మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా మంచిగా ఉద్యోగస్తులందరికీ న్యాయం జరుగుద్ది అనే ఒక దృక్పథంతో ఈ కథలు రావాలని మరి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విద్యార్థి యువజన సంఘాలు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగుల వేట నిరుద్యోగుల మాట పేరిట ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు యువత, జనసేన, ఏఎస్ఎఫ్, ఏఈవైఎఫ్, ఎన్ఎస్యుఎస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు కరీంతో పాటు ఇతర నాయకులు మాట్లాడారు. ఆళ్ల హరి, ఫిరోజ్, వలి, జంగాల చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాటిస్తున్నాను. ఓ దొంగ జగన్, మా దొంగ జగన్, జై జనసేన, జై జై జనసేన. ఓ దొంగ జగన్, మా దొంగ జగన్, 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 ఓ దొంగ జగన్, జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం విలయ తాండవంతో ఇబ్బందులు పడతా ఉంది. నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? ఈరోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం. అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈరోజు మా నిరసనని ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట. అయా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి. ఆటలంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా, క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా. కానీ నువ్వు హెలికాప్టర్ నుంచి కింద చూస్తే నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాళి చేస్తా ఉన్నాయి, దీనస్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం ని బాగు చేయకుండా శిథిలావస్థ చేర్చావు. అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లయలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది. మా ఉద్యోగాలు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ యువత ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఏ విధంగా బాధలు పడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అధికారం వచ్చిన తక్షణమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తాను, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటూ నిరుద్యోగుల దగ్గర బతిమిలాడి మరి ఓటు వేయించుకొని ఈ రోజు నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పదవి శాశ్వతం కాదు. మీరు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి కంపల్సరిగా యావత్ ఆంధ్ర రాష్ట్ర యువత బుద్ధి చెప్తారు. ఈ రోజు ఉద్యోగాలు లేక యువత పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. యువత గంజాయిలకి, మత్తు పదార్థాలకు, ఆ మద్యానికి అలవాటు పడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల దోపిడీలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి, ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. దీన్నన్నిటి మీద కట్టడి చేయకుండా కేవలం మీరు యావత్ ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసే విధంగా ఈ విధంగా చేయడం ఏమాత్రం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మీరు ఏ విధంగా అయితే 2,35,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయో దాన్ని భర్తీ చేయకపోతే తక్షణమే మీ క్యాంపస్కి వచ్చి మా విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలన్నీ అందరూ ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యువతరాన్ని ప్రోత్సహించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా తెలిపారు. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. దేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్ పాలన కొనసాగుతుందని, నియోజకవర్గంలోని యువతీ యువకులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఆడుదాం ఆంధ్ర, ఆడిద్దాం ఆంధ్ర. మరి 26వ తారీఖు నుంచి మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిజికల్ ఫిట్నెస్ అలాగే వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో దాదాపుగా 5 స్పోర్ట్స్కి మరి ప్రాధాన్యత ఇచ్చి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ మరి ఈ స్పోర్ట్స్లో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎన్రోల్ చేసుకునే విధంగా ఎన్రోల్మెంట్ జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఆధార్ లింక్ చేసి ప్రతి ఒక్కరి సచివాలయంలో దాదాపు ఒక్కొక్క సచివాలయం నుంచి 250 మందిని మరి తీసుకోవడం జరిగింది. అక్కడ ఏ స్పోర్ట్స్లో అంటే బేసిక్గా 2 స్పోర్ట్స్లో వాళ్ళు యాక్టివేట్ చేయొచ్చు.
యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కోచెస్కి అందరికీ అక్కడ మానిటర్ చేయడానికి, మొత్తం చేయడానికి. మరి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి కార్యక్రమం దేశంలోనే ఎక్కడ తీసుకొని రాలేదు. ఎందుకంటే ఏ మార్పు తీసుకొని రావాలన్నా కూడా జగనన్న వల్లే. ఎందుకంటే మీరు చూసుకుంటే జగనన్న ఆరోగ్య సురక్ష అనేది వేరే స్టేట్స్ అన్నీ మన వైపు చూస్తున్నాయి అంటే ప్రజలకి జగనన్న ఇస్తున్న ప్రాధాన్యత పేదవాళ్ళకి. అదేవిధంగా అందరూ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొని రావాలంటే ఏదైనా అకాడమీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలి. వేరే చోట స్పోర్ట్స్ మీద వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా బయటికి రాలేకపోయిన వాళ్ళకి కూడా ఈరోజు జగనన్న ప్రోత్సహించి మరి ఈరోజు మీరు చూసుకుంటే ఈ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్ర మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ చేసుకున్నందుకు, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. స్పాట్గా మీరు కూడా అక్కడ ఎవరైనా ఆడాలనుకుంటే ఆడచ్చు వాళ్ళ టాలెంట్. మనకి మా సచివాలయం వైజ్, మండల్ వైజ్, దాని తర్వాత డిస్టిక్ వైజ్, దాని తర్వాత స్టేట్ వైడ్ అనేది ప్రతి ఒక్కటి. దాని తర్వాత అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఏపీ గవర్నమెంట్ వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తుంది. దాని తర్వాత ఇంటర్నేషనల్ వైడ్, నేషనల్ వైడ్గా వెళ్ళే విధంగా కూడా ప్రోత్సహిస్తుంది. జగనన్న లక్ష్యం ఒకటే, వాళ్ళు ఉన్న నైపుణ్యత బయటికి రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపెంట్స్ ఉండాలి, చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన గుంటూరులో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క చోట కూడా ఎన్రోల్మెంట్ అవడం జరిగింది. స్పాట్ ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవడానికి ఉత్సాహంగా మరి యూత్ అంతా బయటకు వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే 1,21,00,000 మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలు 52 లక్షల మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అక్కడే కనిపిస్తుంది ఎంత ఉత్సాహంగా ఉన్నారో ప్రజలు. వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకొని రావడానికి ఆడుదాం ఆంధ్ర, ఆడిద్దాం ఆంధ్ర. మరి దీంట్లో బ్రాండ్ అంబాసిడర్స్ ప్రతి ఒక్క క్రికెటర్ పివి సింధు గారు ఉన్నారు, బ్యాడ్మింటన్, అలాగే శ్రీకాంత్ గారు ఉన్నారు, అలాగే అంబట్ రాయుడు గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కూడా ఎందుకంటే ప్రోత్సహిస్తున్నారు, యువతరం బయటికి రావాలి, ఆడాలి, వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకొని రావాలని. మరి నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, స్పాట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడుదాం, మన ఆంధ్రప్రదేశ్ని ఆడిద్దాం. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేస్తున్న ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్తో పాటు ఇతర నాయకులతో కలిసి జీఎంసీ కార్యాలయం ఆవరణలో మధుబాబు తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. Happy birthday, Madhu garu. Happy birthday, Madhu. ఈ సందర్భంగా ఇక్కడికి మేము ఆ కమిటీ ఫార్మేషన్కి వచ్చిన సందర్భంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మధు గారి జన్మదినం సందర్భంగా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన, అలాగే ఏపీజేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్గా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి యొక్క సర్వీసెస్ గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కే కాకుండా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ముందు మంచిగా ఉపయోగపడాలని, ఆ విధంగా వారు సర్వీస్ చేస్తారని, తప్పకుండా మంచి ఆరోగ్యాలతో దేవుడు వారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఆ జన్మదినం సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్ గారికి, అలాగే ఏపీజేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ సంగీతరావు గారికి, అలాగే ఏపీజేఏసీ చైర్మన్ జనరల్ సెక్రటరీ కిరణ్ గారికి, అలాగే మా మున్సిపల్ మినిస్టరియల్ ఎంప్లాయీస్కి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్
గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్యామ్ గారికి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ నేతృత్వంలో ప్రతి ఆదివారం జరుగుతున్న మెగా మెడికల్ క్యాంపుకి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి వార్డులో కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న సీతానగర్లో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం జరగనుంది. కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో శనివారం డేగల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో తమ వంతుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రైమ్ హాస్పిటల్ అందరికీ నమస్కారం. ప్రతి పేదవారికి ఆరోగ్యం అందించాలని చెప్పేసి మేము గుంటూరు నగరంలో ప్రతి వార్డులో మాకు సహాయ సహకారం ఎంతవరకు చేయగలమో అంతవరకు పేదలకు వైద్యం అందించాలని చెప్పేసి మేము గుంటూరు నగరంలోని ప్రతి వార్డులో ప్రతి ఆదివారం మరి ప్రైమ్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలు తీసుకొని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి వార్డులో కూడా అనూహ్య స్పందన వస్తుంది. అంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. మరి గవర్నమెంట్ వారు వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదా? ఆరోగ్యశ్రీ పథకం ఏమైంది, ఆరోగ్య సురక్ష ఏమైపోయింది? ఆరోగ్య సురక్ష అనేది పథకం తేటతెల్లమైపోయి ఎక్కడా కూడా స్పందన లేకుండా ఇవాళ చూస్తూ ఉంటే ఆరోగ్య సురక్షకి వెళ్ళే వాళ్ళే లేరు, వెళ్తే పట్టించుకునే నాదుడు లేదు. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం అనేది ద్వారా జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్టాఫ్ సరిగా ఉండరు, ఉన్న స్టాఫ్ పట్టించుకోరు. ప్రతి పేదవాడు కూడా అక్కడ రోజుల తరబడి వెచ్చించి వేసి ఉండి అక్కడ ఏమైనా ఆరోగ్యం అందక ఆ ఉన్న జబ్బుని ఇంకా ఎక్కువ చేసుకొని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆస్తులు అమ్ముకొనైనా కానీ వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా చెప్తున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం అన్నాడు, ఆరోగ్య సురక్ష అన్నాడు, డిజిటల్ ఆరోగ్యశ్రీ అంటున్నాడు. కానీ ఇవన్నీ పేరులోనే ఆర్భాటం కనపడుతుంది, కానీ ఎక్కడా కూడా లేదు. జగన్ అంతా మాటల మాంత్రికులాగా తయారైపోయాడు. ప్రతి విషయంలోనే అబద్ధం, ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పేసి ప్రజల్ని ఇంకా నమ్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజలందరూ కూడా నీ మేఘతోటి గాంభీర్యం కనుక్కున్నారు. నువ్వు మేఘ చర్మం కలుపుకున్న పుల్లాంటి వాడివి. నువ్వు మనుషులను తింటమే కానీ మనుషులకి మీ బోటి వ్యక్తులకి నియంతకి మీ అటువంటి నియంతకి ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలు లేవు, ప్రజలంటే మీకు గౌరవం లేదు. అటువంటి వ్యక్తివి ఈ రోజున ప్రజా ఆరోగ్యం కాపాడుతావా? నిన్ను ప్రజలందరూ కూడా విస్మరించారు. నువ్వు చేస్తానన్నది కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇక నీ కాలం చెల్లింది. కాబట్టి మా నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ పేద ప్రజలుంటే అక్కడికి వెళ్ళేసి మీకు శాతమైనంతవరకు సహాయ సహకారాలను అందించమని పిలుపు ఇచ్చిన వెనువెంటనే మీ అందరం కూడా ప్రతి చోట పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసుకొని మా సొంత ఖర్చులతోటి మరి అక్కడ ఉన్నవాడికి టెస్టులు చేయించడం, వారి ద్వారా వారికి ఏదైనా జబ్బులు ఉంటే ఇమ్మీడియట్లుగా అక్కడ మెడిసిన్స్ కూడా ఫ్రీగా అరేంజ్ చేయటం, ఈసీజీ ఫ్రీగా చేయటం, ఇంకా పెద్ద జబ్బులు ఉంటే అక్కడున్న హాస్పిటల్కి పంపించిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత రాయితీ కల్పించడం, కొంత మేము భరాయించడం అని చెప్పేసి పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజలకు అండదండలుగా ఉంటారని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మేము అదే కార్యక్రమం ఉన్నాం. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇటువంటి మెడికల్ క్యాంపులు ఉధృతం చేస్తే రానున్న ప్రభుత్వం మాది కాబట్టి పేద ప్రజలు బ్రహ్మాండంగా చూసుకుంటాం. కాబట్టి మీ అందరూ కూడా తెలియజేసింది ఒకటే, పేద ప్రజలకి మేమున్నాం, మేము భరోసా కల్పిస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మాకు తెలియజేయండి.
ఇమ్మీడియట్గా స్పందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే 4వ క్యాంపు శ్రీ సరస్వతి కమిటీ ప్రాథమిక ఉన్నత పాఠశాల సీతారాం నగర్ 2వ లైన్లో జరుగుతూ ఉంది. ఇది 4వ క్యాంపు. అంతకుముందు పాతగుంటూరు యాదవ స్కూల్లో, తర్వాత ఎల్ఆర్ నగర్ సంగడిగుంటలో, తర్వాత మన మంగరాళ్ళబీడులో, 4వ క్యాంపు సీతారాం నగర్లో జరుగుతుంది. ప్రతి క్యాంపు కూడా అనూహ్య స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా మేము సేవ చేస్తున్నాం, మేము ప్రజలకు అండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ క్యాంపుని దిగ్విజయంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రేపు 9 గంటల క్యాంపు స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 గంటల దాకా క్యాంపు నడుస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడున్న ప్రజలు సీతారామనగర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని మరి ఏదైతే ఉన్నాయో అటెండ్ కూడా దానికి స్పెషలైజేషన్ డాక్టర్ అందరూ కూడా ఉన్నారు, చూయించుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్రీగా మందులు కానీ ల్యాబ్ టెస్టులు కానీ అన్నీ కూడా పొందగలరని చెప్పేసి తెలియజేస్తూ మనం చేసుకుంటూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరులో అట్టహాసంగా నంది నాటకోత్సవాలు ప్రారంభం. భారీ ఎత్తున తరలివచ్చిన కళాకారులు, అభిమానులు. జనవరి 7న వైజాగ్లో ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు. జయప్రదానికి పిలుపునిచ్చిన అసోసియేషన్ నాయకులు. ఆడదాం ఆంధ్రపై విద్యార్థి యువజన సంఘాల వినూత్న నిరసన. ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.